ఏదేమైనా సమస్య త్వరగా పరిష్కారం కావాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడే ఛాంబర్ నుంచి కూడా పిలుపు వచ్చింది, మేము మాట్లాడుతున్నాం ఛాంబర్లో, వీరికి కూడా ఛాంబర్కి రావాలని చెప్పారు. కాబట్టి ఏదైనా మరి రేపు మా తరపున అయితే మా నిరసన కంపల్సరీ, ఆ నిరసన అనకుండానే మా సర్వసభ్య సమావేశం లాగా అందరం కూడా ఒక ఐక్యవేదిక లాగా ఏర్పడి మాకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మాకు జరగవలసిన న్యాయాలు కానీ అన్నీ కూడా అక్కడ కూలంకుషంగా సభ్యుల సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మేము ఏంటండి మాకు జనరల్ బాడీ సమావేశం చెప్తున్నాను ఏదండి కాదండి, మేము వారికి వివరించడం జరిగింది. మేము సర్వసభ్య సమావేశంలాగా ఏర్పరిచి మా నిరసన ఏదైతే 15 రోజుల నుంచి చేస్తున్నామో దానికి ఒక కన్క్లూజన్గా సభ్యులకు కూడా వివరించాలి అని మేము ఆల్రెడీ పెట్టుకోవడం జరిగిందని చెప్పాము. దాన్ని సభ్యులకు వివరించాలి, అది మంచి పనే, మీరు చేస్తుంది కూడా మంచి పని, కాబట్టి అది చేయండి తప్పనిసరిగా. సభ్యులందరూ వివరించండి. ఆ 2 పాయింట్ల మీద మాకు సభ్యుల్లో ఉన్న క్లారిటీ కోసం అని చెప్పి రేపు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత తదుపరి రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ మరలా ఇక్కడికి పిలుస్తా అని చెప్పారు. నిర్మాతల్ని, ఛాంబర్ని, భరతభూషణ్ గారిని, ఛాంబర్ పెద్దలను అందరినీ పిలుస్తా అని చెప్పారు. నిరసన కాదు, మేము క్లారిటీ చెప్పామండి. మేము నిరసన తెలియజేద్దాం అనుకున్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు చర్చలకు పిలిచారు కాబట్టి చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నాం. కాబట్టి రేపు ఏదైతే 2 కండిషన్ల దగ్గర ఆగింది కాబట్టి ఆ 2 కండిషన్లకి మా యొక్క సభ్యులందరికీ 24 కార్మిక యూనియన్ సంఘాల యొక్క సభ్యులందరికీ కూడా వివరించి ఆ 2 కండిషన్లు ఒప్పుకోవాలా వద్దా, ఒప్పుకుంటే ఎలా ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే ఒప్పుకోకూడదా అనే క్లారిటీ తీసుకోవడానికి రేపు మేము సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఉందండి రేపు. అలాగే ఆ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అట్లాగే మా యొక్క బాధలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రేపు సీఎం గారికి కూడా మేము పాలాభిషేకం చేసి మా యొక్క బాధలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లడానికి మా ప్రయత్నం రేపు చేస్తున్నాం. మాకు రేపు వేతనాలు వస్తాయని మేము భావిస్తున్నాం. ఏదైతే మేము అడిగామో చాలా ఫ్లెక్సిబిలిటీగా, చాలా ఆశాజనకంగానే ఉంది. ఛాంబర్ వారితో మాట్లాడి చెప్తా అని చెప్పారు. కంపల్సరీగా మేము అడిగిన వేతనాలు మాకు కంపల్సరీ వస్తాయని మేము భావిస్తున్నాం. ఆ 3 యూనియన్లో కూడా అంతర్భాగమే, కంపల్సరీ వారికి కూడా న్యాయం చేయాలని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అది చాలా హర్షణీయం. ఎందుకంటే అట్లా విడగొట్టడం కరెక్ట్ కాదు. వారి పర్సంటేజ్లో ఏమైనా మార్పులు ఉంటే కనుక కూర్చొని మాట్లాడాలి తప్ప వారి ముగ్గురికి పెంచమంటాం కరెక్ట్ కాదు. అది నేను మాట్లాడతానని చెప్పారు. తప్పనిసరిగా వారి ముగ్గురికి కూడా పెరుగుతాయి వేతనాలు. ఇంకా ఇప్పుడు మమ్మల్ని రమ్మన్నారు. ఇప్పుడు ఫోన్లో మాట్లాడతారు. ఎప్పుడు అనేది సమయం చెప్తారు వాళ్ళు. కానీ రేపైతే మాత్రం మాకు కార్యక్రమం ఉందని చెప్పాము. వారు కూడా పెట్టుకోమని చెప్పారు. అంతిమంగా ఒకటే అండి, చిరంజీవి గారు పెట్టినా, బాలకృష్ణ గారు పెట్టినా ఏదన్నా కార్మికుల సంక్షేమం, నిర్మాతల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మా 72 మంది కార్మికులను కూడా కార్మిక నాయకులందరినీ పిలిచి మాట్లాడారంటేనే ఇంకా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. అలాగే వారు కూడా ఒకటే చెప్పారు, ఏదన్నా ఛాంబరు, నిర్మాతలు అందరూ కూడా ప్లస్ వర్కర్స్ అందరూ కూడా కలిసి రేపు చేసుకోవాల్సిన వాళ్ళం కాబట్టి ఈ సమస్య వాళ్ళని కూడా పిలుస్తాను. ఏదైనా ఒక పెద్ద మనిషిగా మీ ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదర్చడానికి నేను ప్లాన్ చేస్తాను తప్ప సమస్యని ఇంకా ఎక్కువ జటిలం చేయడం బాగోదు. కాబట్టి వారి సైడు సమస్యలు ఉన్నాయి, మీ సైడు సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి నేను మార్గం చూపుతాను. ఆ మార్గం మధ్యలో నా అవసరం ఎంత ఉంటే అంతవరకు నేను సాధ్యమైనంత వరకు మీ ఇద్దరికీ న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను వారు చెప్పడం జరిగింది. ఇంకా చెప్పలేమండి, ఇప్పుడే చెప్పలేము. ఏదన్నా క్లారిటీ రావాలి కాబట్టి రేపేళ్ళింట్లో మళ్ళీ మా యొక్క కార్యక్రమం చెప్తాం. కాబట్టి తప్పనిసరిగా సమస్య పరిష్కారం ఆ 2 పాయింట్ కండిషన్ల మీద ప్లస్ వారు మాకు ఏదైతే మా వేతనం పెంచాలని మేము భావిస్తున్నామో ఆ పర్సంటేజ్ విధానం అనేది మాకు నచ్చితే మేము వెంటనే గురువారం నుంచి షూటింగ్ చేసుకోవచ్చు. మాకు ఆమోదయోగ్యంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. అది ఆమోదయోగ్యంగా ఉంటే తప్పనిసరిగా మేము అంగీకరిస్తామని చెప్పాము. వారు ఫ్లెక్సిబిలిటీగా విన్నారు. ఏదైనా రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ, ఎందుకంటే మళ్ళీ వారు 21 నుంచి ఉండరు కాబట్టి 21 లోపే సమస్య పరిష్కరిద్దామని చెప్పారు. కాబట్టి మేము అందుబాటులో ఉండమన్నారు. ఏదన్నా రేపటి నుంచి మా సైడ్ నుంచి ఒక 5గురిని రేపటి నుంచి అందరినీ పిలవలేం కాబట్టి ఈరోజు అందరి యొక్క సమస్యలు విన్నారు. ఆ 2 కండిషన్లు ఎందుకు ఒప్పుకోవట్లేదు, దానివల్ల మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది వారు చాలా వివరంగా అన్ని యూనియన్ల యొక్క వివరణ తీసుకున్నారు. కాబట్టి ఆ వివరణ రేపు మా సభ్యులు కూడా తెలియజేసిన తర్వాత మీకు తెలియజేస్తామని చెప్పాం. కాబట్టి రేపు మేము అందరం కూడా సభ్యుల సమక్షంలో ఆ నిర్ణయం తీసుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇది